హలో అండి అందరికీ ఈరోజు కొబ్బరి అన్నం ఎలా చేసుకుంటారో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకోండి. కడాయి పెట్టిన తర్వాత మనకు దీనికి కావాల్సిన పదార్థాలు నూనె, పచ్చిమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు ఇవన్నమాట. అలాగే కొబ్బరి తురుగు, అలాగే అన్నం వండుకున్నది. ఫస్ట్ అయితే కడాయి అయితే కాగాక నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు ఇవి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర లేవు కాబట్టి నేను ఉన్న వాటితోనే వేసాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా మనం సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ ఈ కొబ్బరి వేసిన తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే ఇది పచ్చి కొబ్బరి కదా, కొంచెం పీల్చుకుంటుంది. అందుకనేసి సాల్ట్ వేస్తే ఇవి మొత్తం కలిసేలా కలుపుకోవడానికి బాగుంటుంది. టేస్ట్ అనేది ఏంటంటే ఇక్కడ పట్టుకుంటుంది ఆ కొబ్బరి అనేది, అందుకే కొంచెం చిటికెడు ఉప్పు అండి. సో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇది మొత్తం కొంచెం ఒక 2-3 నిమిషాలు ఫ్రై అవ్వాలి, అంటే కొంచెం ఉడకాలన్నమాట. చూసారు కదా, కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా అయిపోయింది కదా. సో ఇప్పుడైతే అన్నంని కూడా మనం వేసేసుకుందాం. ఈ అన్నం వేసుకున్న తర్వాత కూడా కొంచెం ఉప్పు అన్నానికి సరిపడా, ఫస్ట్ వేసింది కొబ్బరి కోసం, ఇప్పుడు వేసేది అన్నం కోసం కొంచెం చూసుకొని వేసుకోండి. సాల్ట్ ఎక్కువైతే టేస్ట్ అయితే అస్సలు బాగోదు. సో ఉప్పు వేసిన తర్వాత మొత్తం మంచిగా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు ఇది కొంచెం ఆ కొబ్బరి మొత్తం అన్నానికి పట్టేలా కలిపేసుకుంటే కొబ్బరి అన్నం రెడీ అండి. ఇంత సింపుల్ రెసిపీని ఎందుకని ట్రై చేయొద్దు. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి, మళ్ళీ మంచి